కొన్ని నిర్ణయాలు చూస్తుండగానే ఎలా తీసేసుకుంటాం, మరికొన్నింటికి మాత్రం గంటల తరబడి ఎందుకు ఆలోచిస్తాం? ఎప్పుడైనా అనిపించిందా? డేనియల్ కానెమాన్ రాసిన అద్భుతమైన పుస్తకం థింకింగ్ ఫాస్ట్ అండ్ స్లో సరిగ్గా దీని గురించే మాట్లాడుతోంది. మన మెదడు లోపల ఇద్దరు వ్యక్తులున్నారని, వాళ్లే మన ఆలోచనలన్నింటినీ నడిపిస్తారని చెప్తోంది. పదండి, మన మెదడులో ఉన్న ఆ ఇద్దరు క్యారెక్టర్స్ ఎవరో, వాళ్ల కథేంటో చూద్దాం. ఒక్క క్షణం ఆగి స్క్రీన్ మీద ఉన్న ఈ రెండు పదాలు చూడండి. అరటిపండ్లు, వాంతులు. ఇవి చూడగానే మనసులో ఏదోలా అనిపించింది కదా? బహుశా మీ ముఖం కొంచెం చిట్లినట్టు అయ్యుండొచ్చు, ఒక రకమైన అసహ్యం కలిగి ఉండొచ్చు. ఈ రెండు పదాలకి అసలు సంబంధమే లేదు, అయినా సరే మన బ్రెయిన్ వెంటనే ఒక కథ అల్లేసింది. బహుశా అరటిపండు తినడం వల్ల వాంతి అయిందనో, లేక ఆ పదం వినగానే అలాంటిదేదో గుర్తొచ్చిందనో. ఇదంతా మీరు కావాలని చెయ్యలేదు, మీ కంట్రోల్ లేకుండా క్షణాల్లో జరిగిపోయింది. అసలిది ఎలా సాధ్యం? చూసారా, దీనికి కారణం మన ఆలోచనా ప్రపంచాన్ని ఇద్దరు ప్రధాన పాత్రలు నడిపించడమే. ఇప్పుడు వాళ్ళిద్దర్నీ కలుద్దాం. మన మెదడులో సిస్టమ్ 1, సిస్టమ్ 2 అని రెండు వ్యవస్థలు ఉంటాయి. సిస్టమ్ 1 చాలా ఫాస్ట్, అసలు కష్టపడకుండా వెంటనే రియాక్ట్ అవుతుంది. ఇందాక అరటిపండు వాంతి అనగానే రియాక్ట్ అయింది ఈ సిస్టమ్ 1ఏ. ఇది మన కథలో హీరో లాంటిది. ఇక రెండోది సిస్టమ్ 2. ఇది చాలా నెమ్మది, బద్ధకస్తురాలు కూడా, కానీ చాలా కష్టమైన లాజికల్ పనులన్నీ ఇదే చేస్తుంది. ఉదాహరణకి 17x24 ఎంత అనడిగితే అప్పుడు ఈ సిస్టమ్ 2 రంగంలోకి దిగుతుంది. మన జీవితంలో ప్రతి చిన్న విషయానికి సిస్టమ్ 2ను వాడితే శక్తి అంతా అయిపోతుంది. అందుకే మన ఫాస్ట్ హీరో సిస్టమ్ 1 కొన్ని షార్ట్కట్స్ వాడుతుంది. వీటిని హ్యూరిస్టిక్స్ అంటారు. చాలాసార్లు ఇవి మనకు హెల్ప్ చేసినా, కొన్నిసార్లు మాత్రం మనల్ని తప్పుదారి పట్టించి కొన్ని పక్షపాతాలకు కారణమవుతాయి. ఇప్పుడు ఈ స్లైడ్ చూడండి. అలెన్, బెన్ ఇద్దరికీ ఉన్న లక్షణాలు అవే, జస్ట్ ఆర్డర్ మారింది అంతే. అయినా సరే చాలామందికి అలెన్ మంచివాడిలా, బెన్ కొంచెం తేడా వ్యక్తిలా అనిపిస్తాడు. ఎందుకంటే మనం మొదట చూసే లక్షణాలు ఆ తర్వాత వచ్చే లక్షణాలకి మనమిచ్చే విలువను మార్చేస్తాయి. తెలివైన వాడి మొండితనం మనకు ఓకే అనిపిస్తుంది, అదే అసూయపరుడి తెలివి ప్రమాదకరంగా అనిపిస్తుంది. దీన్నే హాలో ఎఫెక్ట్ అని పిలుస్తారు. అంటే మన సిస్టమ్ 1కి కొంచెం సమాచారం దొరికితే చాలు, అదే ఒక పూర్తి కథను అల్లేసుకుంటుంది. ఫస్ట్ ఇంప్రెషన్ బాగుంటే మిగతావన్నీ బాగున్నట్టే లెక్క. అదే ఫస్ట్ ఇంప్రెషన్ బాగోలేకపోతే ఇక అంతే సంగతులు. జాబ్ ఇంటర్వ్యూల నుండి మన నాయకులనెంచుకోవడం వరకు ప్రతి చోటా ఈ ఎఫెక్ట్ మన నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది. సరే, ఇప్పుడు ఈ ప్రశ్న గురించి ఆలోచించండి. ఐక్యరాజ్య సమితిలో ఆఫ్రికన్ దేశాల శాతం 65% కన్నా ఎక్కువ ఉంటుందా, తక్కువ ఉంటుందా? మీ సమాధానం ఏదైనా పర్లేదు, కానీ ఇక్కడ నేను మిమ్మల్ని ఒక నంబర్తో ప్రభావితం చేశాను: 65. కానెమాన్ చేసిన ఒక ఫేమస్ ప్రయోగంలో ఒక వీల్ను తిప్పితే అది 10 లేదా 65 దగ్గర ఆగింది. ఆ తర్వాత పార్టిసిపెంట్స్ను ఇదే ప్రశ్న అడిగారు. ఆశ్చర్యంగా, ఎవరికైతే వీల్ 65 దగ్గర ఆగిందో వాళ్లు ఇచ్చిన అంచనా చాలా ఎక్కువగా ఉంది. 10 దగ్గర ఆగిన వాళ్ల అంచనా చాలా తక్కువగా ఉంది. చూసారా, దీన్నే యాంకరింగ్ బయాస్ అంటారు. అంటే మనం మొదట విన్న ఒక అసంబద్ధమైన నంబర్ కూడా మన ఆలోచనల్ని ఒక యాంకర్లా, అంటే లంగర్లా పట్టుకుంటుంది. మన సిస్టమ్ 1 ఎంత ఈజీగా ఇలాంటి వాటికి ప్రభావితమవుతుందో కదా. ఇక ఇదే ప్రాస్పెక్ట్ థియరీ. ఈ సిద్ధాంతానికే కానెమాన్కు నోబెల్ బహుమతి వచ్చింది. సింపుల్గా చెప్పాలంటే, లాభాలు వస్తున్నప్పుడు మనం రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడం. ఉదాహరణకు, గ్యారంటీగా 900 రూపాయలు వస్తాయంటే తీసుకుంటాం. కానీ 90% ఛాన్స్ ఉన్న 10,000 రూపాయల గ్యాంబుల్ చెయ్యం. కాని అదే నష్టాలు వస్తున్నప్పుడు మాత్రం వాటిని తప్పించుకోవడానికి ఎంత పెద్ద రిస్క్ అయినా తీసుకుంటాం. అంటే మన నిర్ణయాలు కేవలం లెక్కల మీద కాదు, మన ఎమోషన్స్ మీద, ముఖ్యంగా నష్టపోతామనే భయం మీద ఆధారపడి ఉంటాయి. ఇప్పటిదాకా మనం సిస్టమ్ 1 చేసే తప్పులు చూశాం. మరి మన బద్ధకస్తురాలైన సిస్టమ్ 2 వీటిని సరిచేయడంలో ఫెయిల్ అయినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఇది చదివినప్పుడు చాలామందికి ఇది కరెక్ట్గానే అనిపిస్తుంది, ఎందుకంటే వినడానికి చాలా నమ్మశక్యంగా ఉంది. కానీ లాజికల్గా ఇది తప్పు. ఎందుకంటే త్వరగా వాడిపోయే పువ్వులు గులాబీలే అవ్వాల్సిన పనిలేదు కదా, అవి మరేవైనా కావచ్చు. ఇక్కడ ఏమైందంటే, సమాధానం నిజమే అని బలంగా అనిపించడంతో మన బద్ధకస్తురాలైన సిస్టమ్ 2 లాజిక్ని చెక్ చేసే కష్టమైన పని తీసుకోలేదు.
ఇదింకా షాకింగ్గా ఉంటుంది. ఇజ్రాయెల్లోని న్యాయమూర్తుల మీద చేసిన ఒక అధ్యయనమిది. జడ్జిలు లంచ్ చేసి వచ్చిన వెంటనే పెరోల్ అప్లికేషన్లను యాక్సెప్ట్ చేసే రేటు దాదాపు 65% ఉంది. కాని వాళ్ల నెక్స్ట్ బ్రేక్కి ముందు ఆకలి, అలసట పెరిగే కొద్దీ ఆ రేటు 0కి పడిపోయింది. ఎందుకంటే అలసిపోయిన మెదడు కష్టమైన నిర్ణయం తీసుకోవడానికి ఇష్టపడదు. సింపుల్గా, సేఫ్గా ఉండే డీఫాల్ట్ ఆప్షన్ని అంటే రిజెక్ట్ చేయడాన్ని ఎంచుకుంటుంది. ఈ రెండు సిస్టమ్స్ మధ్య జరిగే ఈ ఆటే గతం మనకు బాగా అర్థమైపోయిందని, భవిష్యత్తును మనం అంచనా వేయగలమని కొన్ని భ్రమల్ని క్రియేట్ చేస్తోంది. ఒలింపిక్స్లో ఒక కామెంటేటర్ స్కీ జంపర్ల గురించి ఇలా అన్నాడు: ఇది వినడానికి బానే ఉంది కానీ ఇది నిజం కాదు. ఇది రిగ్రెషన్ టు ద మీన్ అనే ఒక స్టాటిస్టికల్ ఫ్యాక్ట్. అంటే ఒకసారి అద్భుతంగా పర్ఫామ్ చేస్తే அடுతసారి కొంచెం యావరేజ్గా చేయడం, లేదా ఒకసారి చాలా చెత్తగా ఆడితే నెక్స్ట్ టైం కొంచెం బెటర్గా ఆడటం. ఇది చాలా సహజం. కానీ మన సిస్టమ్ 1 ఇలాంటి ఆదృచ్ఛిక విషయాలకు కూడా కారణాలు వెతికి కథలల్లేస్తుంది. దీన్నే హిండ్సైడ్ బయాస్ అంటారు. మనం సింపుల్గా నాకు ముందే తెలుసు ఎఫెక్ట్ అనొచ్చు. ఏదైనా జరిగిపోయిన తర్వాత అంతా చాలా క్లియర్గా ఇది జరగాల్సిందే, ఇలాగే జరుగుతుందని ముందే ఊహించామని అనిపిస్తోంది. మన బ్రెయిన్ గతం గురించి ఒక చక్కటి కథను క్రియేట్ చేస్తుంది, కానీ అది నిజం కాకపోవచ్చు. దీనివల్లే ప్రపంచం మనకు బాగా అర్థమైపోయిందనే భ్రమలో ఉంటాం. ఇప్పుడు ఈ కథలో ఒక చివరి, చాలా లోతైన మలుపు. మన ప్రస్తుత అనుభవాలకి, మనం దాచుకునే జ్ఞాపకాలకి మధ్య జరిగే పెద్ద యుద్ధం. ఒక వ్యక్తి ఒక 40 నిమిషాల పాటు అద్భుతమైన సంగీతాన్ని విన్నాడు. కాని చివరి క్షణంలో డిస్క్ మీద గీతపడి భయంకరమైన శబ్దమొచ్చింది. దాంతో అతను మొత్తం అనుభవం నాశనమైంది అన్నాడు. ఒక్క క్షణం ఆలోచిద్దాం. నిజంగా 40 నిమిషాల అనుభవం నాశనమైందా? లేదు కదా. నాశనమైందల్లా ఆ అనుభవం యొక్క జ్ఞాపకం మాత్రమే. మనం అనుభవించేదానికి, గుర్తుంచుకునేదానికి మధ్య ఉన్న తేడా ఇది. సో కానెమానేమంటారంటే, మనలో ఇద్దరున్నారట. ఒకరు ప్రతి క్షణాన్ని అనుభవించే ఎక్స్పీరియన్సింగ్ సెల్ఫ్. ఇప్పుడు ఎలా ఉంది అనే ప్రశ్నకు జవాబు వీళ్లే. ఇక రెండోవారు రిమెంబరింగ్ సెల్ఫ్. వీళ్ళు ఆ అనుభవాలన్నిటికీ స్కోర్ వేసి, కథలు చెప్పి భవిష్యత్తు నిర్ణయాలు తీసుకుంటారు. అసలు సమస్య ఏంటంటే, ఈ రిమెంబరింగ్ సెల్ఫ్ మొత్తం అనుభవాన్ని పట్టించుకోదు. కేవలం ఆ అనుభవంలోని అత్యంత తీవ్రమైన క్షణాన్ని, పీక్, ఇంకా ముగింపును, ఎండ్ను మాత్రమే గుర్తుంచుకుంటుంది. దీన్నే పీక్ ఎండ్ రూల్ అంటారు. అందుకే ఒక వెకేషన్ మొత్తం బాగుండి చివర్లో ఏదైనా చిన్న గొడవ జరిగితే ఆ వెకేషన్ మొత్తం బాగోలేదనే జ్ఞాపకం మిగిలిపోతుంది. విచిత్రమేంటంటే, మన జీవితంలోని ముఖ్యమైన నిర్ణయాలన్నింటినీ తీసుకునేది ఈ రిమెంబరింగ్ సెల్ఫే. కాని అది మన నిజమైన అనుభవాలను, మన ఆనంద క్షణాలను చాలాసార్లు తప్పుగా చూపిస్తుంది. కాబట్టి అసలు ప్రశ్నేంటంటే, మనం ఎవరి మాట వినాలి? మన జీవితాన్ని క్షణక్షణం జీవించే మనల్నినా, లేక ఆ జీవితం గురించి కథలు చెప్పే మనల్నినా? ఇది మన జీవితం, మన జ్ఞాపకాలు, మన ఎంపికల గురించి మనల్ని మనం వేసుకోవాల్సిన ఒక చాలా లోతైన ప్రశ్న.